హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ మిరాకిల్స్ బై రాధా. ఇవాళ మన రెసిపీ ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ. ఫ్రాన్స్ని సాల్ట్ వాటర్తో వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. 1 kg ఫ్రాన్స్కి ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగి ఉంచుకున్నాను. అలాగే 4 to 5 మీ స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి లేదా చీల్చుకోండి, మీ ఇష్టం. కొంచెం గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ 1 కానీ 2 కానీ వేసి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ముందుగా ఫ్రాన్స్ని కొంచెం ఉడకపెట్టుకుందాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం వాష్ చేసుకున్న ఫ్రాన్స్ వేసుకున్నాను. అందులో ఒక 1/2 tablespoon పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 glass వాటర్ వేసుకుందాము. ఇది ఉడకడానికి ఒక 1/2 glass వాటర్ వేసుకొని ఒక 1 minute తర్వాత ఒక 3-4 spoons సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టేశాను. ఇలా ఒక 10 minutes ఉంచుదాము. ఆ తర్వాత లో ఫ్లేమ్లో కొంతసేపు ఇలా డ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకుందాము కుకింగ్కి. ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా ఆనియన్స్ రోస్ట్ అయినంత వరకు వేపుకుందాము. కొంచెం రోస్ట్ అయిన తర్వాత 1/4 spoon పసుపు, 2 spoons జింజర్ గార్లిక్ పేస్ట్, కారం మీకు సరిపడినంత 2 or 3 tablespoons కారం, సాల్ట్, ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 minutes రోస్ట్ చేసుకున్నాక ఒక 2 టొమాటోస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకో 5 minutes కుక్ చేసుకుందాము. మనం ఇందాక రెడీగా పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఒక 1 spoon సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత కొంచెం కోకోనట్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా పర్వాలేదు. 1 spoon సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ మనకి కూరలో తీయదనం వస్తుంది కాబట్టి 1 spoon వేసుకోండి. ఇది వేసుకున్నాక బాగా మిక్స్ చేసి ఇంకొక 2 minutes లో ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంకొక 1 minute లిడ్ పెట్టేసి ఉంచుదాము స్టవ్ మీదే లో ఫ్లేమ్లో. మన ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.